భవ ఆచార్య దేవోభవ అంటే ముందు అమ్మ, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత గురువు. శుభోదయం అందరికీ. నా పేరు లతారెడ్డి. నేను నిర్భయ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను తల్లిదండ్రుల ఆరాధన దినోత్సవం సందర్భంగా నేను తల్లిదండ్రుల గొప్పతనం చెప్పాలనుకుంటున్నాను. తల్లి తండ్రి మనకు ఎంత ముఖ్యమో మనం ఎంత ముఖ్యమో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. తల్లి శిక్షించి తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. తండ్రి రక్షించి తన కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు. తల్లి తండ్రి ఉంటే బంధం తెలుస్తుంది. తల్లి లేకపోతే బాధ తెలుస్తుంది. తండ్రి లేకపోతే బాధ్యత తెలుస్తుంది. అదే ఇద్దరు లేని రోజున జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. మీరు మీ తల్లిదండ్రులు ముసలివారైన తర్వాత మీరు వృద్ధాశ్రమంలో వదిలేస్తారు. ఎందుకు? అక్కడ ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలియదు. అదే విధంగా మీరు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు భారమయ్యి వాళ్ళు కూడా మిమ్మల్ని అనాథాశ్రమంలో వదిలేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. చాలా కష్టంగా ఉంటుంది కదా. తల్లిదండ్రుల్ని ఆనంద పెట్టాలంటే షాజహాన్ లాగా తాజ్మహల్ కట్టనవసరం లేదు, ఇంకా ఏమి చేయనవసరం లేదు. కేవలం మీరు సక్సెస్ఫుల్ అయితే చాలు. మీరు పరీక్షలు ఉన్నాయని తెలిస్తే మీరు గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం కాదు, మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయండి. ఎందుకంటే మీరు పాస్ అయితే ఆనందపడేది వాళ్ళే, ఫెయిల్ అయితే దండించేది వాళ్ళే. ఇక్కడున్న మీలలో మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో చెప్పండి. ఎవ్వరికీ తెలియదు. మీరు ఇలా మాత్రం చెప్పకండి. పొద్దున 7 గంటలకు లేచి నైట్ ఏమో 10 గంటలకు పడుకుంటున్నారని మాత్రం చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు పనిచేసే ఆ 14 గంటలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత పని చేస్తున్నారో అది మీరు 14 రోజులైనా చేయలేరు. చివరిగా చనిపోయే ముందు అందరూ 7 నిమిషాలు వాళ్ళ లైఫ్లో ఉన్న బెస్ట్ మెమరీస్ అన్ని రీకాల్ చేసుకుంటారని చెప్తారు. అలాగే నా లైఫ్లో బెస్ట్ మెమరీస్ ఏంటంటే నా తల్లిదండ్రులు. ధన్యవాదాలు.